పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆవిర్భావమైంది. ఆపదలో ఉన్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి సూచన మేరకు సంక్షేమ సంఘం కార్యరూపం దాల్చింది. అక్రిడేషన్ జర్నలిస్టులతో పాటు జర్నలిజం రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో సభ్యులుగా ఉండేందుకు వీలు కల్పించారు. ₹1000 సభ్యత్వం చెల్లించి ఎవరైనా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో చేరవచ్చని ప్రకటించారు. సభ్యత్వం చేసుకున్న ప్రతి జర్నలిస్టుకు పోస్టల్ శాఖ ద్వారా 15 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లు మధుసూదన్ రెడ్డి, కోశాధికారి రఘు ప్రకటించారు. జర్నలిజం వృత్తిలో ఉంటూ మరణిస్తే తక్షణ సాయంగా ₹25,000 అందిస్తామని, వారి పిల్లల చదువు కోసం మరో ₹20,000 అందించనున్నట్లు తెలిపారు. ప్రమాద తీవ్రతను బట్టి జర్నలిస్టులకు కొంత మొత్తాన్ని సంక్షేమ సంఘం నుంచి అందిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి ప్రతి నెల తన వేతనం నుంచి ₹1,00,000 అందజేయనున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టుల బాధలు అర్థం చేసుకొని మన వంతు సహాయంగా మనం కూడా ఏదో ఒకటి వాళ్ళకు చేయాలి, వాళ్ళలో కూడా ఆత్మస్థైర్యాన్ని అలాగే ఐక్యతను పెంపొందించాలి అని చెప్పి వాళ్ళ సంక్షేమ సంఘం ఒక నిధిని ఏర్పాటు చేసుకోండి, దానికి నేను ₹1,00,000 ప్రతి నెల కూడా ఇస్తాను అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా అందరినీ సంప్రదించి ఒక 15 మందితోటి జర్నలిస్ట్ పాలమూరు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అని పేరు పెట్టి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఒక బ్యాంక్ అకౌంట్ని ఏర్పాటు చేసుకొని అధ్యక్షులుగా వాకిటి అశోక్ కుమార్, కార్యదర్శిగా మల్లు మధుసూదన్ రెడ్డి, కోశాధికారిగా రఘు, అలాగే ముఖ్య సలహాదారులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు అని చెప్పి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ టీంని 15 మందితో వేసుకున్నారు. పట్టణంలో ఉన్న ఏ యూనియన్ అయినా సరే, దేనికి అఫిలియేటెడ్ ఉన్న యూనియన్ అయినా సరే, ఏ పత్రికల్లో పనిచేస్తున్నా సరే, వీడియో జర్నలిస్టులు అయినా సరే, యూట్యూబ్ జర్నలిస్టులు అయినా సరే, జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ మహబూబ్నగర్ పట్టణంలో నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేసుకొని వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిన రోజు, ఇబ్బంది ఉన్న రోజు ఈ సంక్షేమ నిధి నుంచి వాళ్లకు ఇవ్వడానికి ఒక ఏర్పాటును వాళ్ళు చేసుకున్నారు. సో దానికి మొట్టమొదటిగా ఈ ఉగాది పర్వదినాన ₹1,00,000 చెక్కును కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా నేను చెప్పిన నాకు వచ్చే జీతంలో ₹1,00,000 విద్యానిధికి ఇస్తా అని చెప్పి అది కంటిన్యూ అవుతూ ఉంది. అలాగే ఇక్కడ జర్నలిస్టులు కూడా మాతో పాటు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు కాబట్టి 24 గంటలు వాళ్ళు ఫీల్డ్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి నెల ఈ టర్మ్ అయ్యేంత వరకు ₹1,00,000 ఆ సంక్షేమ నిధికి నేను ఇస్తా ఉన్నా. తొలి విడతగా ఉగాది సందర్భంగా ₹1,00,000 చెక్కును జర్నలిస్టులకు అందించారు. జర్నలిస్టులు యూనియన్లతో సంబంధం లేకుండా ఐకమత్యంతో జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వృత్తి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనే జర్నలిస్టు కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. జర్నలిస్టు సంక్షేమ సంఘం ఏర్పాటు విషయంలో సహకారం అందించిన ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. ఈ పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తొలి అడుగు పడింది జర్నలిస్టుల సంక్షేమం కోసం. గతంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఒక ముందు అడుగు వేయడంతో ఈ అడుగు పడిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కలం సత్యాన్ని రాస్తుంది, గలం సమాజాన్ని మేల్కొల్పుతుంది. ఈ గలం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా ఉండడానికి ఒక సంక్షేమ సంఘం కావాలని ఆయన అన్నారు. ఎవరు? ఎమ్మెల్యే గారు యన్నం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఉద్యమ కాలం నుంచి కూడా ఎన్నో జర్నలిస్టుల సమస్యలు విన్నారు, వాళ్ళు చూశారు ప్రత్యక్షంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4 జర్నలిస్టులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు జర్నలిస్టు ఉన్నప్పుడు కన్నా వాళ్ళు చనిపోయినాక వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది, ఆ విలువలు లేవు, దుర్భర జీవితం గడుపుతున్నారని మేము చెప్పాము, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాము. జర్నలిస్టులకు వేరే ఏం లేవు, ఆదాయ వనరులు లేవు, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి సార్, అన్ని అంశాలు ఉన్నాయి అన్నప్పుడు ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ మేమేం సార్ని అడగలేదు, సారే స్వచ్ఛందంగా మానవతా హృదయంతోన జర్నలిస్టుల కష్టాలు తెలుసు, వాళ్ళ పడే బాధలు తెలుసు,
కొందరు ఆర్థికంగా రీసోర్స్ చేసుకున్న వాళ్ళే ఏదో మనుగడ సాగిస్తున్నారు, ఏదన్నా సేవ్ చేసుకునే వాళ్ళే మనుగడ సాగిస్తున్నారు. తదుపరి వాళ్ళు కొంతమంది సేవ్ చేసుకునే వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. అది కాక వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడుతున్నారు. జర్నలిస్టు చనిపోయిన తర్వాత విలువలు పోతున్నాయి అని అన్నారు. అంటూనే ఒక సంక్షేమ సంఘం ఏమైనా ఉందా, సంక్షేమ నిధి ఉందా ఏమైనా ప్రైవేట్ పరంగా అని అడిగిండ్రు. లేదు సార్, ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు చనిపోతే ఓ ₹1,00,000 ఇస్తున్నారు ప్రభుత్వం, చనిపోయినప్పుడు అన్ని అప్లై చేస్తే ఇవన్నీ వస్తున్నాయి సార్ అంటే, ప్రైవేట్గా మీరు ఒకటి ఏర్పాటు చేసుకున్నారా అని అడిగింది. లేదు సార్, ఇక్కడ మౌనార్ ఎక్కడ చేయలేదు సార్ తెలంగాణలో అని అన్నాం. అంటే మీరు ఒక సంఘం ఏర్పాటు చేయండి, నేను ఒక నిధి, పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ నిధి అనేది ఒక ఏర్పాటు చేయండి, నేను విద్యానిధికి ఏ విధంగా అయితే ప్రతి నెల ₹1,00,000 ఇస్తా ఉన్నానో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయండి, నా జీతం నుంచి ప్రతి నెల ₹1,00,000 ఇస్తానని అన్నారు. ఈ ఏర్పాటుకు తోడ్పాటయింది, జర్నలిస్టుల సమస్యల పట్ల ముందుకొచ్చి మమ్మల్ని ముందరికి నడిపించింది ఈ సంఘం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకు ఈ సభా వేదిక మీడియా సమావేశం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే జర్నలిస్టుల పక్షాన అందరూ ఏదో విధంగా సానుకూలంగా ఉండరు, వాళ్ళ నాయకులుగా ఎదగడానికి జర్నలిస్టులు ఎంతో తోడ్పడతారు. కొందరే జర్నలిస్టుల పక్షాన ఉంటారు. అందులో మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ముందడుగు వేసి మాకు ఈ సమాజాన్ని ముందరికి నడపాలని, అది కాక రాజకీయాలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా మీరు సంఘం ఏర్పాటు చేసి సభ్యులను చేర్చుకొని అందరికీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి మీరు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా కూడా ఎక్కడ కూడా మచ్చ లేకుండా నడపాలన్నారు. మేము ఆ దృష్టిలో పెట్టుకొని లీగల్గా ఒక కమిటీ అడ్వైజర్ను పెట్టుకున్నాం, ఆడిటర్ను పెట్టుకున్నాం. ఒక జర్నలిస్టులకు ఆపత్కాలంలో ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఏం సాయం చేయగలుగుతాము అని 15 మంది కమిటీ పెట్టుకున్నాం. ఆ 15 మంది కమిటీ విధి విధానాలు రూపొందించుకొని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని, ఓ పవిత్ర సేవా కార్యక్రమం చేయాలని, దీనికి అందరినీ భాగస్వామ్యం చేసుకొని ముందరుకోవాలని మేము పూనుకున్నాం. ఈ సంఘం ఏర్పడింది. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ నిధి సంఘం సభ్యులందరికీ స్వాగతం. ముఖ్యంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము సంఘం తరఫున. ఈ సంఘం ఏర్పడడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారే. జర్నలిస్టుల కష్ట నష్టాలు తెలుసుకుని ఒక సంఘం ఏర్పాటు చేయండి, దానికి నిధి సమకూరుస్తానే ఒక మంచి లక్ష్యంతో ఆయన ముందుకెళ్ళాడు. దానికి మేమంతా మద్దతుగా ఉంటున్నాము. మద్దతుగా ఉంటూ ఒక 15 మందిని కమిటీగా వేసుకొని ఈ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాము. దీనికి కొన్ని విధి విధానం కూడా రూపొందించాము. ఒక ఎక్స్పర్ట్లతో ఒక అధ్యయనం చేసిండు మన అధ్యక్షులు గారు. అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము, ఎలా చేస్తే బాగుంటుంది. ఇది విధి విధానం రూపకల్పమే ముఖ్యం. ఇప్పుడు జర్నలిస్టులు చాలా మంది ఉన్నత వర్గాలు ఏం లేదో అంత మనము మామూలు బీపీఎల్ కిందనే ఉన్న వాళ్ళకి చాలా మందివి. అలాగే అలాంటి వాళ్ళకి మనం ఏమైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఒక విధి విధానాలు రూపొందించాము. ఫస్ట్గా ఈ సంక్షేమ నిధి ద్వారా ఎవరైనా ఇప్పుడు చనిపోతే జర్నలిస్టు అత్యవసర నిధి కింద మనం చనిపోయిన జర్నలిస్టుకు ₹25,000 మనం తక్షణ సహాయం కింద ఇస్తున్నాము అని. ఇంకొకటి వాళ్ళ పిల్లలకు చదువుకునే విద్యార్థులకు ఆ పిల్లలకు ఒక ₹20,000 మనము ఇవ్వాలని నిర్ణయించినాము. అలాగే ఇంకా యాక్సిడెంట్ అంటే 2-3 రకాలు దాన్ని విభజించాము. ఒకటి మినిమం, మీడియం, మేజర్ అనేది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్గా మనము అమౌంట్ ఫిక్స్ చేశాము. ఒకటేమో మామూలు సాధారణ యాక్సిడెంట్ అయినా తక్షణ సహాయం కింద ₹10,000. కొంచెము ఆ స్థాయి మనము వైద్యులు స్థాయి తెలుస్తుంది. ఆ స్థాయి వల్ల ఒక ₹20,000. మరీ ఎక్కువ అంగవైకల్యం అది ఇది జరిగితే మనం ₹50,000 అనేది ఫిక్స్ చేశాం ఇక్కడ. దీని ప్రకారమే మనం నిర్ణయించుకున్న నివేదిక ప్రకారం మనం అందజేయడం జరుగుతుంది రిపోర్టర్లకు, వాళ్ళ బాధితుల కుటుంబాలకు. ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి కూడా ఏం చేసినామంటే, పోస్టల్ ద్వారా మాట్లాడే ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనం మెంబర్లకు ఇవ్వాలని అనుకున్నాము. దానికి ₹749 మనము ఫర్ ఇయర్ కడితే చెల్లిస్తే మనకు 15 లక్షల ప్రమాద బీమా వస్తుంది. ఇది మంచి ఉద్దేశం ఇది. ఎందుకంటే ప్రతి జర్నలిస్ట్ ఆదుకునేందుకు ఒక ₹15 లక్షలు వస్తున్నాయంటే మనం చాలా అభినందనీయ విషయమే. కనుక ఇన్సూరెన్స్ పై దృష్టి బాగా సంఘం సభ్యులు పెడుతున్నాము. దీని ద్వారా మన రిపోర్టర్లకు ఇంకా చాలా మేలు జరుగుతుంది. సంఘం సభ్యులను తీసుకున్న తర్వాత ఇది ఒక్కొక్కరికి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. మిగతా ఇక మనము
ఇంకా శాశ్వత సౌందర్యం. ఇందులో ఐఎస్ మనకు మామూనార్ నియోజకవర్గంలో పనిచేస్తున్న రిపోర్టర్లందరికీ సభ్యత్వ రుసుము కింద మెంబర్షిప్ కింద ఒక 1000 రూపీస్ తీసుకుంటున్నాము, 1000 రూపాయలు. అందులో 749 రూపాయలు వాళ్ళ ఇన్సూరెన్స్ కొరకే మేము వాడుకుంటాము. కనుక ప్రతి ఒక్కరూ మన మావునార్లో జర్నలిస్టులు అందరూ మనం ఈ సంఘంలో చేరి వాళ్ళ ఫ్యామిలీకి మద్దతుగా నిలవాలని మేము అందరం కోరుకుంటున్నాము. దీనివల్ల ఇంకా నివేదికలో పొందుపరిచిన అమౌంటే కాకుండా పరిస్థితిని బట్టి మళ్ళీ కమిటీ కూర్చొని అదనంగా ఇవ్వడానికి కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఇందులో భాగస్వాములే. ప్రతి ఒక్కరికి ఈ నిధులు అందిస్తాం మేము, ఈ కమిటీ ద్వారా అందుతుంది. కనుక అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ అందరూ మనకు దీనికి అర్హులే. కనుక ప్రతి ఒక్కరు ఇందులో సభ్యత్వం తీసుకొని ఈ కమిటీ ద్వారా మనము అందరం ముందుకెళ్దామని కోరుతున్నాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మంచి ఉద్దేశంతో ఇది స్థాపింపబడిన సంఘానికి, జర్నలిస్ట్ సంఘానికి, నిధికి ప్రతి పారిశ్రామికవేత్తలు కానీ, పట్టణంలో ఉన్న డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంకా మీద పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానీ, పోలీసులు కానీ ఈ సంఘానికి నిధులు సమకూరిస్తే అందరి జర్నలిస్ట్ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.